నమస్తే వెల్కమ్ టు స్పెషల్ రైడ్ జై జై హే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే వేడుకల సందర్భంగా జై జై హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జై జై హే తెలంగాణ పూర్తిస్థాయి గీతం విడుదలకు సిద్ధమైంది. మొత్తం 12 చరణాలు ఈ పాటలో ఉన్నాయి. పాటని పూర్తి స్థాయిలో ఆలపించేందుకు 13.30 నిమిషాల సమయం పడుతుంది. ఇది ఫుల్ వర్షన్. తెలంగాణ రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించేందుకు 2.5 నిమిషాల మరో వర్షన్ కూడా సిద్ధమైంది. అందశ్రీ సాహిత్యానికి కీరవాణి స్వరాలందించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పాటను అధికారికంగా విడుదల చేస్తారు. తెలంగాణ ఆవిర్భావాన్ని ఆకాంక్షిస్తూ గతంలో అందశ్రీ రాసిన పాటకు ఇప్పుడు మార్పులు చేర్పులు చేశారు. 10 జిల్లాల తెలంగాణ అనే పదాన్ని తొలగించి పదాన అనేది చేర్చారు. ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి అంటూ పాత పాట ముగుస్తుంది. ఇప్పుడు రాష్ట్రం సిద్ధించింది కాబట్టి ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి అని కొత్త పాటలో ముగింపు వాక్యాన్ని చేర్చారు. నవాబులు అనే పదాన్ని తొలగించి ఆ స్థానంలో భాగ్యనగరి అనే పదాన్ని చేర్చారు. ఫుల్ వర్షన్ కోసం అందశ్రీ కొత్త చరణాలు రాశారు. ఇందులో పంపన, బద్దెన, భీమకవి, హల్లుడు, పాల్కురికి సోమనాథుడు, కాళిదాసు, మల్లినాథ సూరి వంటి ఆదికవుల ప్రాశస్త్యాన్ని వివరించారు. జై జై హే పాట తుది రూపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఇందులోని చరణాలు ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణ కవి రచయిత అందశ్రీ 20 ఏళ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా ఆమోదించింది సర్కార్. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. జై జై హే తెలంగాణ గీతాన్ని 2 వర్షన్లలో తయారు చేశారు. 2.30 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న 3 చరణాలతో 2.5 నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం ఉంటుంది. ఈ రెండింటిని రాష్ట్ర గీతంగానే పరిగణించబోతున్నారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయని గాయకుల బృందం ఆలపించిన ఈ గీతం అందరినీ అలరించింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు సీఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి
విగ్రహానికి సంబంధించిన తుది రూపమేది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం ఏదీ జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. ప్రముఖ వాగ్గేయకారుడు అందశ్రీ రాసిన ఈ పాట మొట్టమొదటిసారిగా 2004లో తెలంగాణ రచయితల వేదిక వెలువరించిన సాహిత్య సంచిక సోయి సంపుటి 1 సంచిక 2లో అచ్చయింది. ఆ పాటలో భౌగోళిక, చారిత్రక చిహ్నాల ప్రస్తావన, తెలంగాణ సాహితీమూర్తుల అస్తిత్వ అంశాల ప్రస్తావన లేవనే ఒక వాదన వినిపించింది. అప్పట్లో ఉద్యమకారుల్లో దీనిపై చర్చ జరిగింది. ఫలితంగా పాటలో కవి ఆమోదంతో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఇలా మార్చిన పాటను బీఆర్ఎస్ 2004 ఎన్నికల సమయంలో క్యాసెట్గా మలిచి విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది, ప్రజల్లోకి తీసుకుపోయింది. తర్వాత మరిన్ని అంశాలను చేస్తూ అందశ్రీ ఈ పాటను 12 చరణాలకు పెంచారు. మొత్తానికి రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లకు తెలంగాణకంటూ ఒక రాష్ట్ర గీతాన్ని పాడుకునే అవకాశం రాష్ట్ర ప్రజానికానికి అడుగు దూరానికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్న సర్కార్ అదే వేడుక సందర్భంగా జై జై హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఒక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఒక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురో భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురో భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప.
జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనుకు సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాళియే కదనీయద మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు జై జై హే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే వేడుకల సందర్భంగా జై జై హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రు తొలగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.